ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఈ నెల 26 నిర్వహించనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎన్ఐటి ప్రొఫెసర్ పాండు రంగారావు, ప్రముఖ జర్నలిస్టు పల్లె రాములతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మన గత వైభవం తెలిసినప్పుడే మన భవిష్యత్ గమ్యాన్ని చేరుకోగలమని, కాబట్టి ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన ప్రాంత విశిష్టత, ఔన్నత్యం తెలుసుకోవాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ పాండు రంగారావు సారు, అదేవిధంగా ప్రముఖ యాంకర్ ఓం నమ శివాయ. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. మీడియా వైపు హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఈ పోస్టర్ లో శివరాత్రి సందర్భంగా వస్తున్న ముఖ్య అతిథులు, వారి సందేశానికి సంబంధించిన సామూహిక జాగరణకు ఒక వేదికగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పి 2020లో ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అందరం కూడా ఆ శివుడు ధ్యానంలో ఉంటాం. మనం చిన్నవాళ్ళ నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు, పేదల నుండి మొదలు పెడితే ధనికుల వరకు. ఎందుకంటే దేవుడు అందరికీ సమానం. ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఉంటాం కాబట్టి ఆ సందర్భంలో మన ప్రాంతం యొక్క విశిష్టతను, మన పూర్వీకుల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆ 10 గంటల సమయంలో చాటి చెప్పినట్టయితే ఒక స్ఫూర్తి రగిలించగలుగుతాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఓరుగల్లు పునర్వైభవానికి మనం అందరినీ కూడా సన్నద్ధం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించినటువంటి తనికల్ల బర్ని గారి యొక్క పాటతోని 2020లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా, విజయవంతంగా 4 సార్లు పూర్తి చేసుకొని ఈసారి 5వ సారికి సిద్ధమైంది. దాని యొక్క కరపత్ర ఆవిష్కరణ ఇటీవలనే మన భద్రకాళి అమ్మవారు, మన ఓరుగల్లు ఇలవేలు పైన భద్రకాళి అమ్మవారి యొక్క ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు ఇటీవలనే హన్మకొండలో వారు ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు ప్రతి సంవత్సరము 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా మన ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎంతో మంది మన ఓరుగల్లు నలుమూల నుండి వస్తూ ఉంటారు. కొంతమంది వేరే వేరే జిల్లాల నుండి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఓరుగల్లు విశిష్టతకు తగ్గట్టుగా, ఈ కార్యక్రమం యొక్క ఖ్యాతికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాము. దానికి తగ్గట్టుగానే కవులను, కళాకారులను, సాహిత్యకారులను, చిన్నారులను, ఎంతో మందిని ఆ వేదికను పంచుకునే విధంగా మేము చూస్తూ ఉంటాం. మన వేదికగా ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళు పద్మశ్రీలు పొందారు, రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి, ప్రధానమంత్రి చేతులుగా వాళ్ళు అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది. సాంస్కృతిక రంగాల్లో, ప్రజాసేవలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన ఓరుగల్లు ముద్దుబిడ్డలకు మనం ప్రతిసారి కూడా కాకతీయ పురస్కారాలు అందిస్తాం. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటది. చాలా మంది పోటీ పడుతున్నారు మాకు కూడా కాకతీయ పురస్కారం రావాలని. అంటే మన మట్టి బిడ్డలు మనకు తెలియకుండా, చాలా మందికి మన వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు సాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళని తెలియదు. వారిని బయట తీసి వారికి ప్రోత్సాహకంగా ఉండడానికి ఒక కాకతీయ పురస్కారాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం అందిస్తున్నాం.